బాలికను లైంగికంగా వేధించిన కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. గత కొన్ని రోజులుగా ఈ కేసులో పరారీలో ఉన్న ఆయన చివరకు తెలంగాణ పోలీసుల ముందుకొచ్చి లొంగిపోయారు. తన న్యాయవాదుల సమక్షంలో ఆయన పోలీసుల ఎదుట హాజరైనట్లు తెలుస్తోంది. బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన ఈ కేసులో భగీరథ్ లొంగుబాటుతో తదుపరి విచారణ ప్రక్రియ వేగవంతం కానుంది. పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని తదుపరి చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నారు. బాలికను లైంగికంగా వేధించిన కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. రవికుమార్, చెప్పండి. ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బండి భగీరథ్ ఎట్టకేలకు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ రహీం. ఏదైతే బండి భగీరథ్ ఈ రోజు పోలీసుల ఎదుట దానికి సంబంధించిన న్యాయవాదుల సమక్షంలో లొంగిపోవడం జరిగింది. తెలంగాణ పోలీసులకు ఏదైతే తన దగ్గర ఉన్న ఆధారాలు కూడా పట్టుకొని వెళ్ళినట్టు తెలుస్తుంది. మొత్తంగా 15 ఏళ్ళుగా చెప్పుకొస్తున్న ఆ బాలిక కాదు, ఆ 15 ఏళ్ళు కాదు, ఆల్రెడీ 18 ఏళ్ళు నిండాయని చెప్పేసి తను దగ్గర కొన్ని రుజువులు ఉన్నాయని చెప్పేసి కూడా మనకు తెలుసు. అంతర్గత మాట్లాడుకుంటున్న విషయాలు అయితే మనకు తెలిసినాయి. అయితే విషయం ఏదైతే ఉందో, బండి భగీరథ్ ఫోక్సో కేసులో ఏదైతే బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో అప్లికేషన్ పెట్టుకున్నప్పటికీ కూడా కోర్టు తిరస్కరించడంతో కొంత పెండింగ్ లో పెట్టినట్టు తెలుస్తుంది. ఇటు భగీరథ తన తరపున న్యాయవాది నిరంజన్ రెడ్డి కూడా కీలక వాదనలు వినిపించినప్పటికీ కూడా కోర్టు కొంత సమయం కేటాయించడంతో ఆయనకు ముందస్తు బెయిల్ కూడా అందకపోవడంతో చివరికి పోలీసుల ఎదుట ఇప్పుడు తన న్యాయవాదుల ఎదుటనే లొంగిపోవడం జరిగింది. రహీం, యాక్చువల్గా రవికుమార్, వాస్తవంగా నిన్న ఒక కాన్క్లేవ్లో అటెండ్ అయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీని గురించి లొంగిపోతే మంచిది, ఎక్కడున్నా సరే బండి సంజయ్ని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. రిక్వెస్ట్ కాదు, ఒక సలహా ఇవ్వటం జరిగింది. ఎందుకంటే తీసుకొచ్చి కొడుకుతో పాటు అతని కొడుకుని కనుక పోలీసుల ఎదుట కనుక ప్రవేశిస్తే హుందాతనంగా ఉన్నది. ఎందుకంటే తప్పు చేశారా లేదా తర్వాత విషయం. దీని గురించి ఎక్కువగా మీరు అప్రతిష్ట పాలయ్యేలాగుందని ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ఒక కాన్క్లేవ్లో సలహా ఇచ్చిన పిమ్మట ఈరోజు వెంటనే ఇలా లొంగిపోవటం వెనక మొదటి నుంచి ఒక రూమర్ లెగుస్తూ ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దీనికి కావలసినంత ఇదిగా సపోర్ట్ చేస్తూ ఉంది అనే విషయంలో కూడా ఇప్పుడు ఈ పరిణామాలు, ఎందుకంటే రేవంత్ రెడ్డి నిన్న చెప్పడం, ఈరోజు బండి భగీరథ్ లొంగిపోవటం ఎలా అనిపిస్తుంది? దీని గురించి ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ఏదైతే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బండి సంజయ్కి చెప్పడం జరిగింది, అదేవిధంగా ఈ కేసు విషయంలో కొంత, ఎందుకంటే ఇటు కేంద్ర మంత్రి కొడుకు కాబట్టి ఇక్కడ సోషల్ మీడియాలతో పాటు అన్ని మీడియాలో ప్రచారం అవుతున్న సందర్భంగా ఏదైతే తప్పు చేశాడా చేయలేదా అనేది పక్కన పెడితే తను మాత్రం మరి ఇలా తప్పించుకుంటూ పోతే మరి తప్పు చేసిన వాడవుతాడు కాబట్టి ఖచ్చితంగా వస్తీ లొంగిపోతేనే అసలు విషయాలు తెలుస్తాయి. కాబట్టి తనను లొంగిపోవాల్సిందిగా తన వంతు కూడా ఒక సలహా ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇటు బండి సంజయ్కి ఒక గుర్తింపు ఉన్న హోదాలో ఉన్న ఒక మంత్రి పదవిలో ఉన్న బండి సంజయ్ తన కుటుంబ సభ్యులు కూడా కొంత ఇదైతే ఈ విషయాలు తెలియకపోయినప్పటికీ కూడా తను భగీరథ చెప్పుకొచ్చిన పరిస్థితి ఏంటంటే తను అనుకున్నాడు కానీ మ్యారేజ్ కూడా దాకా వెళ్ళినట్టు తెలుస్తుంది. కానీ కొన్ని అనివార్యాల కారణం వల్ల ఆయన కొంచెం దూరం ఉండడంతోనే నన్ను ఈ రకంగా టార్చర్ చేయడం జరిగింది, నన్ను బ్లాక్మెయిల్ చేయడం జరిగింది అని చెప్పి తన వర్షంలో చెప్పుకొచ్చిన పరిస్థితి. తను డబ్బులు కూడా డిమాండ్ చేశారని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి. కానీ లైంగిక ఏదైతే కేసు ఎత్తి పెట్టారో అది కరెక్ట్ కాదు అని చెప్పేసి, ఫోక్సో కేసు అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా తన తరఫు నుంచి కూడా మాట్లాడుకున్న పరిస్థితి. అయితే మొత్తానికి అయితే ఈ బండి సంజయ్ కూడా ఈ రేవంత్ రెడ్డి సలహా తీసుకొని ఎక్కడున్నా రావాల్సింది కదా అని చెప్పేసి కూడా బండి సంజయ్ కూడా తన వర్గాంశంతో పాటు తన బంధువులకు కూడా అంటే తన కొడుకు ఆచూకీ తెలుసుకునే ప్రయత్నంతో తను కూడా తన చేసి లొంగిపోవాల్సిందిగా తను కూడా. అయితే ఏదైతే కరీంనగర్ పట్టణంలో మొన్న జరిగిన ఏదైతే ర్యాలీలో కరాఖండుగా చెప్పాడు, తప్పు చేసిన వారు నా కొడుకైనా నేను శిక్షిస్తాను, న్యాయం చుట్టం కాదు ఎవరికి అని చెప్పేసి చెప్పడం జరిగింది బండి సంజయ్ కూడా.
అది ఏదైనా కానప్పటికీ కూడా ఏమైనా రుజువులు ఉంటే పోలీసుల ముందు సాక్ష్యం ముందు ఏదైతే కూర్చుండి మాట్లాడాలి. అది ఏదైతే ఉన్నాయో తన దగ్గర ఉన్న రుజువులు అన్నీ కూడా ముందర పెట్టాలని చెప్పేసి కూడా బండి సంజయ్ కూడా చెప్పడంతో ఈ రోజు తనకు సంబంధించిన న్యాయవాదుల ముందటనే పోలీసుల ముందుకు వెళ్ళి లొంగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మరి పోలీసులు పెట్టిన కేసులు ఏవైతున్నాయో అటు కోర్టు ధిక్కారణతో కూడా అంటే కోర్టు ఏదైతే రావాల్సిన టైంకు కూడా కోర్టుకు రాలేకపోవడంతో అటు కోర్టు వేసిన దానికి ఈ సీటు ఏదైతే ఏర్పాటు చేసినప్పటికి కూడా ఈ మొత్తానికి చూస్తే ఈ రోజు తనకి మరి ఎలాంటి శిక్షలు ఇస్తారో, ఎలాంటి శిక్ష వేయబోతున్నారో అనేది పోలీసులు మరి ఎలాంటి శిక్షలు వేయబోతున్నారు అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది రహీం. అంటే యాక్చువల్గా రవికుమార్ బెయిల్ విషయంలో కూడా మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి ఆస్కారం లేకుండా కోర్టు తీర్పిచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడైనా కనబడితే అరెస్ట్ చేసేటువంటి ప్రమాదం ఉంది. ఎందుకంటే బెయిల్ ఇవ్వలేదు కాబట్టి. అలాంటి పరిస్థితుల్లో లొంగిపోవటం తప్పక పరిస్థితుల్లో లొంగిపోయారా అనేటువంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. అవును. అది ఏదైతే ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ కోర్టు ధిక్కరణ కేసు ఒకటి ఏదైతే ఉందో కోర్టుకు రావాల్సిన విచారణకు రావాల్సిన తను రాలేకపోవడంతో కోర్టును ధిక్కరించాడనే నేపథ్యంలో ఇటు కోర్టు కూడా తనని ఎక్కడ కనిపిస్తే అక్కడ అరెస్ట్ చేయాలనేది కూడా ఆల్రెడీ ఆదేశాలు జారీ చేయడంతో ఇటు పోలీసులు ముమ్మరంగా ఇటు కరీంనగర్ పట్టణంలో అటు హైదరాబాద్ లో ఇటు ఢిల్లీలో 4 బృందాలుగా పోలీసులంతా గాలింపులు చేపట్టడం జరిగింది. బంధువుల ఇంట్లో కూడా గాలింపు జరిగింది. ఎందుకంటే తనను ఎక్కడున్నా కానీ అరెస్ట్ చేయడం జరుగుతుందని చెప్పడంతో ఇదంతా కొంత ఇష్యూ పెద్దగా అవుతుంది కాబట్టి మనం తప్పు చేయనప్పుడు ఎందుకు అని చెప్పేసి తను భయపడకుండా తండ్రి సలహాతో పాటు ఇటు రేవంత్ రెడ్డి సలహా తీసుకుని ప్రకారంతో లొంగిపోవడం ముఖ్యమే అని చెప్పేసి తను లొంగిపోయినట్టు తెలుస్తుంది. అంటే ఇక్కడ ఇంకొక విషయం జరుగుతుంది ఏంటంటే మొదటి నుంచి బాధితులు యాక్చువల్గా ముందు స్టేషన్కి వెళ్ళారు కరీంనగర్కి. కానీ వాళ్ళ కేసు తీసుకోకుండా పోలీసులు గంటలు ఆ బాధితులను ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ముందుగా బండి భగీరథ్ హనీ ట్రాప్ కేసు చేత హనీ ట్రాప్ కేసు పెట్టించి ఆ తర్వాత బాధితులు కేసుని తీసుకున్నట్టు ఎఫ్ఐఆర్ తీసుకున్నట్టు ఆ విధంగా కూడా కొంత పోలీసులు అప్రతిష్ట పాలయ్యారు. ఇది వాస్తవంగా దీని గురించి ఏమనుకుంటున్నారు? దీని అప్డేట్ ఏమైనా ఉందా? అయితే ఏదైతే ముందస్తు నుంచి వాళ్ళు ఏదైతే కేసు పెట్టారో ఫస్ట్ మొదటగా హైదరాబాద్ లో పెట్టిన కేసు ప్రకారంగా తనకు కరీంనగర్ నివాసి కాబట్టి ఇక్కడ కూడా కేసు పెట్టడానికి వాళ్ళు వచ్చినప్పటికీ కూడా తను కూడా ఇది అంతా హనీ ట్రాపే, నన్ను బ్లాక్ మెయిల్ చేయడానికే పెడుతున్నానని చెప్పడంతో ఇటు పోలీసుల దగ్గరికి ఆల్రెడీ ముందు ఇన్ఫర్మేషన్ పోవడంతో మనకు తెలిసిన సమాచారం ప్రకారంగా ఏదైతే హనీ ట్రాపింగ్ ఉందో ఇది బ్యాలెన్సింగ్ గా ఇద్దరు మధ్యలో కూర్చునబెట్టి మరి అది అసలు విషయాలు ఏందని తెలుసుకోవడం ప్రయత్నంతో పోలీసులు కూర్చునబెట్టినట్టు తెలిసింది. కానీ అది మరి మనకు అందిన సమాచారం ప్రకారం అయితే తనకి ముందు ఎందుకంటే హనీ ట్రాప్ నాకు చేశారనే వాదనతోనే వినిపించడంతో తన కేసు తీసుకోవడం జరిగింది. అలాగే ఈ వీళ్ళు కూడా ఏదైతే అమ్మాయికి సంబంధించిన బంధువులు కూడా లేదు ఇది హనీ ట్రాప్ కాదు కావాలనే చేశాడు ఇది అని చెప్పడంతో వాళ్ళ కేసును కూడా తీసుకోవడం జరిగింది. అంటే మొత్తంగా వీళ్ళు వెరిఫికేషన్ చేసిన తర్వాత పోలీసులు నిర్ధారణకు వచ్చడం జరిగింది. వాళ్ళ సర్టిఫికెట్లు, ఆ అమ్మాయి సర్టిఫికెట్లు, ఆ అమ్మాయి బర్త్ సర్టిఫికెట్లు, అలాగే తను చదివిన 10th సర్టిఫికెట్స్ ప్రకారంగా ఆధార్ డేటా ప్రకారంగా చూస్తే 2008లోనే పుట్టినట్టు దాంట్లో నిర్ధారణ కావడంతో చివరికి ఇది ఎందుకంటే తన పైన ఇంకా కొంచెం కేసులు అయితే బలంగానే ఉన్నట్టు తెలుస్తుంది. మరి చివరికి ఈ రోజు లొంగిపోయాడు కాబట్టి ఈ విచారణలో మరి ఏ రకంగా రాబోతుందో మరి అతని దగ్గర ఉన్న రుజువులు చూపిస్తాడు అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇక రహీం. ఎందుకంటే యాక్చువల్గా ఇప్పటికీ 1కి 2 సార్లు 3 సార్లు స్టేట్మెంట్ తీసుకున్నారు. ఇప్పటికీ ఎవరైతే బాధితులు ఆమె తల్లి దగ్గర పోలీసులు పదే స్టేట్మెంట్లు తీసుకోవటం మనం చూస్తున్నాం. ఎందుకంటే ఎంతసేపటికి కేసును ఆ స్టేట్మెంట్ తీసుకునే విషయంలో కూడా కొంత పోలీస్ డిపార్ట్మెంట్ అపనిందల పాలవుతుంది. ఎందుకంటే ఇచ్చిన కేసునే పదే స్టేట్మెంట్లు తీసుకోవడంలో ఎక్కడో ఒక లూప్ లేదు, అంటే కేసు నీరుగార్చడానికి ప్రయత్నిస్తున్నారనే వార్తలు కూడా వస్తూ ఉంది. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ల విషయంలో కానివ్వండి, ఇచ్చిన స్టేట్మెంట్నే పదే ఇప్పటికి 2-3 సార్లు తీసుకున్నారు. ఆ అమ్మాయి దగ్గర కానివ్వండి, ఆమె తల్లి దగ్గర కానివ్వండి. ఇన్నిసార్లు స్టేట్మెంట్లు తీసుకోవడంలో చెప్పిన విషయాన్నే ప్రతిదీ పూసుకొచ్చినట్టు మళ్ళీ చెప్పడం కుదరదు కాబట్టి ఎక్కడో కొంత నీరు గార్చడానికి ప్రయత్నం చేస్తున్నట్టు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. కరెక్టే మీరు అనేది కూడా. ఎందుకంటే ఒక పక్క ఇక్కడ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాడు ఇటు రేవంత్ రెడ్డి సీఎం. తర్వాత ఈ విషయం ఎందుకంటే ఈ ఫోక్సో కేసు కాబట్టి ఇది సామాన్య వ్యక్తులు కాదు, ఒక
కేంద్ర మంత్రికి సంబంధించిన కొడుకు కాబట్టి దీని విషయంలో కొంత రాజకీయ పక్షాన కూడా ఉన్నది కాబట్టి మరి రాజకీయ కోణంలో కూడా అదేదన్నా కొంత జాప్యం జరిగి ఉండొచ్చు. ఎందుకంటే అది ఏదైనా తప్పుగా పోతే బాగుండదేమో అని చెప్పేసి పూర్తి సమాచారం కోసం ఎంక్వైరీ చేయడానికే ఇదంతా ఆ అమ్మాయిని రిపీట్‌గా మళ్ళీ మళ్ళీ పిటిషన్‌లు తీసుకోవడం, ఆ అమ్మాయితో మళ్ళీ మాట్లాడడం, వాళ్ళ పేరెంట్స్‌తో మాట్లాడడం ఇవన్నీ జరిగినాయి అనుకుంటాం. ఎందుకంటే ఒక కేంద్ర మంత్రి, సహాయ మంత్రి కాబట్టి ఈ ఇష్యూ పెద్ద ఇష్యూ కాబట్టి దీన్ని ఏ రకంగా సాల్వ్ చేయాలని చెప్పేసి పోలీసులు కూడా చాకచక్యంగా ఎందుకంటే పూర్తి సమాచారం లాగడానికే ప్రయత్నం చేస్తూ ఇటు అమ్మాయి బంధువులను కాబట్టి ఇటు భగీరథకు సంబంధించిన బంధువులను కూడా వాళ్ళు ఎంక్వైరీలు చేసినట్టు తెలుస్తుంది. అయితే మొత్తంగా ఇది ఎందుకు జాప్యం జరిగింది అంటే పదే పదే ఎందుకు తీసుకోవడం జరిగింది అంటే ఈ ఇద్దరు రాజకీయ కోణంలో ఉన్నారు కాబట్టి రాజకీయంలో ఉన్న ఎందుకంటే ఒక కేంద్ర మంత్రిగా కొనసాగుతున్న బండి సంజయ్ కుమారుడు కాబట్టి ఇది ఇష్యూ ఏ రకంగా పోతుంది, ఏ రకంగా తీసుకుంటే మనం తప్పుగా నిర్ణయాలు తీసుకుంటున్నామా అని చెప్పేసి కూడా ఆలోచించే కాబట్టి ఏదైనా సరైన ఆధారాలన్నీ రాబట్టుకున్న తర్వాతనే నిర్ణయం తీసుకుందామని చెప్పేసి కూడా కొంత ఆలోచన జరపచ్చు. ఎందుకంటే మొన్న ఈ కేసు పెట్టిన తర్వాత కూడా మన హైదరాబాద్ లో ప్రధాని మోడీ రావడంతో పాటు కొంత జాప్యం జరిగింది అనుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే ప్రధాన మీటింగ్ ఉన్నది ఆ తర్వాత ఇనాగ్రేషన్స్ ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో కొంత పోలీసులు జాప్యం జరిగి అనంతరం దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం కొంచెం సీరియస్ గా ఏదైతే మన డీజీపీకి ఆదేశాలు జారీ చేయడంతో ఈ కొంత సీరియస్ గా ఇష్యూ దీని మీద పోలీసులంతా కూడా దాని మీద చర్చించి సీరియస్ గా తీసుకొని ఈ విషయం ఇప్పటిదాకా వచ్చినట్టు తెలుస్తుంది. మొత్తంగా అయితే వాళ్ళు ఈ రోజు ఏదైతే కోర్టు మొన్న వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్న కోర్టుకు బెయిల్ కోసం పెట్టుకున్నది కూడా తిరస్కరించడంతో చివరికి పోలీసులు అయితే ప్రతి ఇల్లు కూడా సోదా చేయడం జరిగింది. హైదరాబాద్ లో ఇల్లు కూడా సోదా చేయడం కాబట్టి ఇది తనంతట తాను లొంగిపోతేనే కొంత ఏదైనా మాట్లాడడానికి వీలుంటుంది కాబట్టి తన దగ్గర ఉన్న ఆధారాలు ఉంటాయి కాబట్టి మరి లొంగిపోకపోతే ఇది ఇంకో దారి ఎటో పోతుందని చెప్పేసి ఆలోచించి అవునవును. ఎందుకంటే యాక్చువల్ గా భగీరథు ఎప్పుడైతే లొంగిపోయారో ఆ తర్వాత బండి సంజయ్ మీడియాకి ఇచ్చిన స్టేట్మెంట్లు కూడా అదే ఇచ్చారు. ఏంటంటే చట్టంపై గౌరవంతో తన కొడుకును భగీరథ్ను పోలీసులుగా అప్పగించాను, చట్టం ముందు అందరూ సమానమే, మా అబ్బాయి ఏ తప్పు చేయలేదని చెబుతున్నాడు, అందుకే ఫిర్యాదు రాగానే ఆయన నేను స్టేషన్లకు అప్పగిద్దాం అనుకున్నా, కానీ లాయర్లను సంప్రదించి మా వద్ద ఉన్న కొన్ని ఆధారాలు వారికి ముందుంచాము, ఏదైతే ఆధారాలను బట్టి లాయర్లు చెప్పారంట ఓకే ఇన్ని ఆధారాలు ఉంటే మీ అబ్బాయి కంపల్సరీ బెయిల్ వచ్చిందని, అందుకని ఆధారాల కోసం కొంత జాప్యం ఏర్పడింది. కానీ లేకపోతే ఎప్పుడో నేను తీసుకొచ్చి మా అబ్బాయిని పోలీసులకు అప్పగించేవాడిని, ఇప్పుడు ఆధారాలతో సహా నేను అప్పగిస్తున్నాను, ఆధారాన్ని బట్టి వాళ్ళని ఉన్నట్టు న్యాయపరమైన సలహాలు అనుభవాలను బట్టి చెప్తున్న మాట ఏంటంటే ఈ ఆధారాలు చాలు మీ అబ్బాయికి వెంటనే బెయిల్ వచ్చిందని చెప్పారు. కాబట్టి చట్టం ముందు అందరూ సమానమే, నేను ఎక్కడ మా అబ్బాయి పారిపోలేదు, కాకపోతే కొంచెం సాక్ష్యాధారాల కోసం కొంచెం జాప్యం ఏర్పడిందని కొద్దిసేపటి క్రితం మీడియాతో బండి సంజయ్ ఇచ్చిన స్టేట్మెంట్ రవికుమార్. కరెక్ట్ ఇదైతే ఎందుకంటే తాను ఆల్రెడీ ఇక్కడ కొంత భావోద్వేగానికి గురైనప్పటికీ కూడా తాను ఈ రాజకీయంగా కరీంనగర్ జిల్లాలో ఏదైతే ఎంపీగా కొనసాగుతూ తాను ఒక మంత్రిగా కొనసాగుతున్నాడు కాబట్టి ప్రజల కోసమే తిరుగుతున్నాడు కాబట్టి తన కన్న కొడుకును పట్టించుకోలేకపోయినా చేసి తన భావోద్వేగాలతో మాట్లాడిన మాటలు కూడా మనం విన్నాం. అయితే మొత్తానికి ఏదైతే తన తండ్రి కొడుకు తప్పు చేశాడని చెప్పి చెప్పలేదు, ఎందుకంటే నేను తప్పు చేయలేదని చెప్పి నాన్న అని చెప్పి నాతో చెప్పుకున్న కొడుకు, ఎందుకంటే అది ఏది ఉన్నా ముందు మాట్లాడేది ఉండే, నేను కొంచెం టైం ఇచ్చేది ఉండే బాబుకి, నేను ఇవ్వలేకపోయినా, కానీ అయినా ఏదైనా సాక్ష్యాలు తన దగ్గర ఏమున్నాయి అనే దాని మీదనే కొంత జాప్యం జరిగిందని కూడా ఈ రోజు చెప్పిన విషయాలు కూడా ఆ రోజు కూడా చెప్పిన విషయాలు అవే, ఈ రోజు కూడా బండి సంజయ్ మాట్లాడిన మాటలు కూడా అవే అని చెప్పేసి మనకు తెలిసి వస్తుంది క్లియర్ గా. రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.